కీర్తన 18:50. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. హల్లెలూయా. నిత్యము కనికరము చూపువాడవు. 145వ కీర్తన 8వ. కీర్తన 145:8. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, శాంతుడు కృపాతిశయము గలవాడు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే దయతో కృపతో నింపబడినవాడు. అలా 103వ కీర్తన 8వ కూడా. కీర్తన 103:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు అంటే సంపూర్తిగా నింపబడినవాడు. దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. కృపా సమృద్ధి గలవాడు, కృపా సమృద్ధి. కాబట్టి దేవునిలో ప్రేమ, దయ, కనికరము, జాలి, ఆ విధంగా ఇదంతటితో నింపబడిన వాడు దేవుడు. అంటే దైవ స్వభావం. ఒక మాట చెప్తాను ఏమిటంటే, దేవుళ్ళో ఇవన్నీ ఉన్నాయి. అయితే దేవుళ్ళో ఇంకొక కోణం కూడా ఉంది. ఆ కోణంలో సాధారణంగా ఆయన వెళ్ళాడు. అర్థమవుతుందండి? దేవుడు ప్రేమ, జాలి, కనికరము, దయ దాంట్లోనే ఉంటాడు. కాబట్టే మనం ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎంత తిరుగుబాటు చేసినా, ఎన్నిసార్లు పతనం అయిపోయినా, ఎన్నిసార్లు విరోధంగా ప్రవర్తించినా, అయినా ఆయన కనికరము, దయను బట్టి క్షమించి ఆయన మళ్ళా సమకూర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి కలిగినవాడు, కృపా సమృద్ధి కలిగినవాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. పూర్ణుడు అంటే పూర్తిగా నింపబడినవాడు. అయితే దేవునిలో తీర్పు ఉంది, దేవునిలో ఉగ్రత ఉంది, రాత్ ఉంది, ఉన్నాయి. అయితే ఎప్పుడు దాంట్లో పోడు ఆయన. ఒకవేళ పోయాడు అనుకోండి, ఏమవుతుందంటే జస్ట్ అలా చెప్తాడు, వీళ్ళు మరీ హడావిడి ఎక్కువ చేస్తున్నారు, కొంచెం ఆ సముద్రంతో అమ్మా ఒకసారి అలా టచ్ చేసిరా అంటాడు. అప్పుడేమవుతుంది? అప్పుడు సునామీ వచ్చినప్పుడు చెప్పారు, ఒకవేళ రెక్టార్ సేల్ మీద 7.5 ఎంత వచ్చింది, ఒకవేళ ఇంకా 2 పాయింట్స్ కానీ పెరిగితే ప్రపంచ పటములో కొన్ని దేశాలు జస్ట్ రబ్ చేసినట్టే, చాక్ పీస్ మీద బోర్డు మీద రాసి జస్ట్ అట్లా డస్టర్ ఇలా అంటారో అంతే, ఇక ఆ దేశాలు ఉండవు అనమాట. ఒక్కసారి అలా చూసి రామ్మ అంటే చాలంతే. అంటే దేవుని యొక్క ఉగ్రత బహుభయంకరమైనది. దేవుడు ఒక్కసారి టెర్రర్ అయ్యాడు అంటే అప్పుడు దాకా ఉన్న వేరు ఇంకా వేరే ఉంటుంది అనమాట. చాలా బహుభయంకరం. ఇక నువ్వు ప్రార్థనలు, భజనలు ఏమి పనిచేయవు, చాలా కష్టం. అయితే ఆయన స్వభావం ఏమిటంటే మనకు బైబిల్ ఎంతో ఉంది. శిక్షించుట్లో ఆనందించాడు, క్షమించుట్లో ఆనందిస్తాడు. అలానే మనిషిని వెళ్ళగొట్టడంలో ఆనందించాడు, ప్రేమించడంలో ఆనందిస్తాడు. ఆయన స్వభావం. సోదరుడా, సహోదరి, అందుకోసం మనం ఈ లోకంలో ఉన్నాము. అందుకోసమే మనము ఈ భూమి మీద ఇంకా మనం బ్రతికున్నాం. అలానే ఇంకా మనము ఆయన మేలు ఆ విధంగా మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రభు యొక్క కనికరాన్ని బట్టి, నిత్య కనికరము చూపు ఆ ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తాం, వందనాలు చెల్లిస్తాం. ప్రభా, నేను నమ్మకస్తుడు కాకపోయినా, నేను అనేకసార్లు దూరం అయిపోయినా, అనేకసార్లు అవిధేయతలో చూపించిన, అనేకసార్లు నా ఇష్టం వచ్చి నేను అడుగులు వేసిన, అయ్యా నీ కనికరం చొప్పున, నీ దయ చొప్పున, నీ కృప చొప్పున నన్ను నాశనం చేయకుండా కాపాడుచున్నది వందనాలు. స్తోత్రాలు స్వామి, వందనాలు చెప్తాను.